మంచం దిగాలంటే 5 రూపాయలు అవుద్ది. 5 రూపాయల? అదేంటమ్మా? అదంతే అన్నయ్య, 5 రూపాయలు ఇవ్వు. ఎప్పుడు కూడా అమ్మా చాలా చిత్రంగా ఉంది. ఇదిగోండి. ఇప్పుడు చెప్పు. ఏంటి బావా చెప్పడం? నిద్ర మంచం మించి నిద్ర లేవడానికి మా చెల్లి డబ్బులు ఇవ్వాలా నీకు? అలా గడ్డి పెట్టన్నయ్య, చెప్పండి. చెప్పు. చెప్పడానికి 10 రూపాయలు అవుతాయి. చెప్పడానికి చార్జ్ అవుతా 10 రూపాయలు. బాబు ఇదిగో 5 రూపాయలు ఉంది, తీసుకుని చెప్పు బాబు. 5 రూపాయల? 5 రూపాయలకి ఆఫే చెప్తాను. ఎంతో కొంత చెప్పు బాబు, నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? అరే ఏం చెప్పండి రా బామ్మర్ది, డబ్బులు లేకపోతే సొసైటీలో గౌరవం ఉంటలేదురా. ఏం చేసినా సరే ఎలాగైనా సరే కోట్లు సంపాదించాలి. అందుకని ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లల దగ్గర రేట్లు పెడతావు నువ్వు? చెప్పు. అదేంటి ఇందాక నువ్వు ఇచ్చిన డబ్బులు సగానికి అయిపోయినాయి. మిగతా మీటర్ చెప్పాలంటే ఇంకొక 5 రూపాయలు ఇవ్వాలి. ఎక్కడ మీటర్ అయ్యా బాబు? ఏమైనా బ్రష్ చేసుకోవడానికి 5 రూపాయలు, కాఫీ తాగడానికి 5 రూపాయలు, బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేయడానికి 5 రూపాయలు, మొత్తం 15 రూపాయలు. డబ్బులు లేవండి, ముందెళ్ళి మొహం కడుక్కోండి, తర్వాత ఇస్తా. అప్పులేనని చెప్పానా? అప్పులేనని చెప్పా వీడికి. నీ దగ్గర అప్పు తీసుకో, నేను బాత్రూమ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటా. ఇదేంటమ్మా ఇలా అయిపోయాడు బావా? అదే అన్నయ్య నా బాధ. ప్రాణం తీసేస్తున్నాడంటే నమ్ము. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిచ్చి పిల్ల ఏడోకో, నేను ఉన్నాను కదా నీకు. ఇదిగో ఇలాంటి కేసులకు సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం. బావన్ దారిలో పెట్టి నీకు చెప్తాను కదా, నువ్వేం బాధపడక నీకెందుకు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారండి. నెంబర్ 1. అదేమిటి జయ, నెంబర్ 1 అని పిలిస్తే నువ్వు వచ్చా? ఏ నేను నెంబర్ 1 కాక నెంబర్ 10 లో తొద్దాం అనుకుంటున్నారా? అది కాదు జయ, ఇవాళ ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా. అదే మీరు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారా అని చూడడానికి వచ్చాను. కానివ్వండి. ఓకే. నెంబర్ 1. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. మీ పేరేంటి? మేనక. ఓ వెరీ స్వీట్ నేమ్. ఆ పేరంటే నాకు ఎంతో ఇష్టం. మీకు డాన్స్ గిన్స్ ఏమైనా వచ్చా? కొంచెం వచ్చండి. నాకు కూడా కొంచెం వచ్చిన వాళ్ళంటేనే చాలా ఇష్టం. అవును, మీకు పెళ్ళి అవ్వలేదు కదా? లేదండి. వెరీ గుడ్. మీరు ఎంతవరకు చదివారు? బిఏ పాస్ అయ్యాను. బిఎస్ ఎందుకు పాస్ అవ్వలేదు? అది కదండి. నో, బిఎస్సీ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఉంటుంది. అలా అని మన అడ్వర్టైజ్మెంట్ లో వేయలేదు. వేయకపోయినా నేను చెప్తున్నానుగా, ఇక మీరు వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూ చేయవలసింది నువ్వా నేనా? మీరు ప్లస్ నేను. నో, ఐ యామ్ ది బాస్ ఆఫ్ దిస్ ఆఫీస్. ఐ యామ్ ద వైఫ్ ఆఫ్ ద బాస్. అయినా ఏమిటండి అలాంటి ప్రశ్నలు వేయడం? మీకు మేనక అనే పేరు చాలా చాలా ఇష్టమా? అలా చెప్తే నేను మేనక అని పేరు పెట్టుకునేదాన్ని కదా. అదంతా గ్యాస్ చేయా, జోక్ చేశాను, సరదాగా జోక్ చేశాను. మీకు ఆ అమ్మాయితో జోక్ ఏమిటండి? ఇంకో ముఖ్యమైన పాయింట్, మీరు ఉద్యోగం ఇచ్చే ఆఫీసర్ కదా. అవును. మీరెందుకు అలా మిల్క్ తెరిపై భరతనాట్యం వాడతారు? టైట్ గా కూర్చొని సీరియస్ గా ప్రశ్నలు వేయచ్చుగా. టైట్ గా చాలా, మొహాన్ని కూడా టైట్ గా పెట్టండి. చాలా చాలు. నెంబర్ 2. నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. నీ పేరేంటి? కమల. ఏం బాలేదు. విమలా అని పేరు పెట్టుకోలేదు? అదేమో నాకు తెలీదు. టైప్ రైటింగ్ షార్ట్ ఏంటో తెలుసా? హైయర్ పాస్ అయ్యాను. హైయర్ పాస్ అయ్యావా? లోయర్ ఎందుకు పాస్ అవ్వలేదు? అదేమిటి? అదంతే, నా ఇష్టం. ఎందుకంటే నేను ఆఫీసర్ని, పైగా పెళ్ళాం కలిగిన పురుషుణ్ణి. ఓకే, మీరు వెళ్ళొచ్చు. ఎలా ఉంది మన సీరియస్ యాక్టింగ్? నా మొహల్లా ఉంది. అదేమిటండి, టైట్ గా ఉండమంటే తడిచిపోయిన సిమెంట్ బస్తాలా బిగుసిపోతారు. కాస్త తగ్గించండి. చాలా మరీ ఎంత, కొంచెం టైట్ గా ఉండండి. ఈ క్యాండిడేట్ కి టిక్ పెట్టమంటావా? ఆవిడికి టెక్కి కూలా ఉంది, ఇంటూ పెట్టండి. దీనికి కూడా ఇంటేనా? అంతే. ఓకే. నెంబర్ 3. కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. మీరు వెళ్ళండి. ఇప్పటికి 9 మంది అమ్మాయిలు వచ్చారు. అందరికీ ఇంట్లో పెట్టించు. ఇలా అయితే మన ఆఫీస్కి లేడీ టైపిస్ట్ దొరకదు. నేనేం చేయనండి, ఒక్కటి కూడా సంసారపక్షంగా లేదు. సంసారపక్షంగా ఉండటానికి నేనేమైనా సంసారం చేద్దామని ఇంటర్వ్యూ పెట్టానా? సర్లేండి, ఇంకో క్యాండిడేట్ ని పిలవండి. నేను పిలవను, నువ్వే పిలుచుకో. నంబర్ 10. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. నమస్తే ఆంటీ, కూర్చోండి. బేబీ చూడండి, ఈ అప్లికేషన్ లో బేబీ అని అమ్మాయి పేరుంది. బహుశా మీరు అమ్మాయితో కలిసి వచ్చి ఉంటారు. దయచేసి మీరు వెళ్ళి ఆ అమ్మాయిని పంపించండి. అదేం కాదు బాబు, నా పేరే బేబీ. మీరా? మీ వయసు? అదేమిటండి అలా అడుగుతారు? ఆవిడ చూస్తే వయసుతో తెలియడం లేదు. ఆంటీ, ఈ ఉద్యోగం మీరు చేస్తున్నారు అంతే. జయ, మనం డిస్కషన్ లేదు, బుస్కషన్ లేదు.
ఆంటీ మీరు వెళ్ళొచ్చు. వస్తానమ్మా. అది కాదు జయ. అది కాదు ఇది కాదు, ఆఫీసులో ఇలాంటి వయసు మళ్ళీ వాళ్ళే ఉండాలని మా అమ్మ చెప్పింది. ఆ, ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా? అమ్మా అయిపోయిందిరా. అవునులే, కిరసనాలతో అది మాత్రం ఎంతకాలం పనిచేస్తుంది? పక్కనే పెట్రోల్ బంక్ ఉందిగా బాబాయ్. పెట్రోలా? కొనడామా? అవును. అది 20 రూపాయలు కౌంట్ ఇచ్చి. మరి ఎలా బాబాయ్? రై, 5 రూపాయలకే పెట్రోల్ పోసే అబ్దుల్లా గాడు అండుండగా మనకు భయం ఏంట్రా? ఆ పెట్రోల్ బాబు, పెట్రోల్ 1 లీటర్ ఫైర్ పీస్ పెట్రోల్ బంక్ లో 20 రూపీస్. నమస్తే. ఏరా ట్రంప్ కార్డు, ఎలా ఉంది బిజినెస్? నువ్వు ఇచ్చిన ఐడియా కదా గురు, నా కడుపు నింపుతుంది. ఎంత పోయాలా? థ్యాంక్ఫుల్. ఓకే. రేయ్, కల్తీ కాదు కదా? కిత్నా బాత్ బోల్ దియా. డైరెక్ట్ గా మనకి దుబాయ్ నుంచి సప్లై కదా గురు. దమ్ముండాలి, కడుపులో ఖాళీ ఉండాలి. ఆయిలే ఆయిల్. అదేంటి బాబాయ్, నువ్వు అలా రాంగ్ షో ఫేస్ పెట్టకు. వాడి భాష నీకు అర్థం కాదు. నువ్వు పోయి. ఓహో అమ్మాజీ, జీ వాడి చెత్త ఆటోలో కూర్చుంటే నీ ఫిగర్ ఏదో జీజల్ అయిపోతుందన్నావుగా. ఏం తెచ్చాను చూసుకో. సరికొత్త టీవీఎస్ 50. రామా, నా వెనకాల కూర్చో. ఓసారి బీచ్ చుట్టూ ట్రిప్ వేసేద్దాం. రామ్మా రామ్మా. అయ్యో, దసరా పండుగ నాడు ఆయుధ పూజ చేయకుండా కొత్త బండి ఎక్కకూడదు బావా. ఐ సీ. 1 మినిట్. తెచ్చేసా. ఇలా ఇవ్వు బావా, బండికి అలంకరిస్తాను. నువ్వు వెళ్ళి కొత్త బట్టలు కట్టుకుందా. అలాగే. ఓకే. వెళ్ళు. అల్లిలో అల్లిలో. ఓహో, దసరా వచ్చిందమ్మా, టీవీఎస్ తెచ్చిందమ్మా. జయ హో లవ్లీ అమ్మా జీ. ఒరే, నీ ఫేసుకి ఆయుధ పూజ చేసుకోరా. చేసుకో, ఆయుధ పూజ చేసుకో. ఆయుధ పూజ, ఆయుధ పూజ, ఆయుధ పూజ. హలో, నా బండికి నువ్వు అలంకారాలు చేస్తున్నావేంటి? మీరు ఆయుధ పూజ చేయరు కదా, అందుకని మా బావ మీ బండికి కూడా ఆయుధ పూజ చేసి రమ్మన్నాడు. అవును సార్, నేనే దగ్గరుండి మీ బండికి కూడా ఆయుధ పూజ చేసిన మరి పంపించాను ఆ సార్. సంగతి నవ్వుతో చెప్పొచ్చు కదా, ఏడుస్తా దేనికి? ఏంటి సార్, నా ఫేస్ ఏడుస్తున్నట్టుందా? లేదు సార్, నవ్వుతున్నాను సార్. చూడండి చూడండి సార్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్. నా ఫేస్ అంతా. నువ్వే పని చేసినా అందంగానే ఉంటుంది అమ్మాజీ. కరెక్ట్ సార్. సార్, మీకు ఏ ఆయుధం అంటే ఇష్టం సార్? AK-47 గన్. ఓ, ఇంకా నయ్యం కొనిపెట్టమన్నాడు కాదు. నిమిషానికి 240 బుల్లెట్లు.